హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చాలా కొత్త విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు డెఫినెట్లీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇక మురళి వాళ్ళ కొలీగ్స్తో పాటు కలిసి మేము 4 టెంపుల్స్ విజిట్ చేసాము. అవేంటో ఈ వీడియోలో చూసిద్దాం రండి. ఇక మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం టిఫిన్ చేసి. మేము ఇక్కడ నుంచి ఫస్ట్ యాదగిరి గుట్టకి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఒక 2 hours టైం పట్టింది. ఇక కార్లో టీస్ చేసుకుంటూ ఇక సాంగ్స్ వింటూ మా జర్నీ అలా 2 hours కంప్లీట్ అయిపోయింది. యాదగిరిగుట్ట నేను చాలాసార్లు విన్నాను, కానీ ఎప్పుడు వెళ్ళాలి అనుకోలేదు. అసలు వెళ్తాను అని కూడా అనుకోలేదు. అంటారు కదా, ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళాలి అంటే మనకు దేవుడి నుంచి పిలుపు రావాలి అని. మేబీ మా ఇద్దరికి ఆ యాదగిరిగుట్ట నుంచి నరసింహస్వామి నుంచి మాకు పిలుపు వచ్చిందనే అనుకుంటున్నాం నేను మురళి. ఇంకా దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయ్యేలోపు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి పైకి దేవుడి దగ్గరికి. అయితే మనం వెహికల్లో వెళ్ళొచ్చు, బస్సు కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం రైట్ నుంచి పైకి వెళ్ళాలి. వెహికల్లో వెళ్ళాలి అంటే పైకి వెహికల్లో వెళ్ళి అక్కడ మనకి పార్కింగ్ ఉంటుంది, 500 పే చేయాలి. మేము మాత్రం వెహికల్లో వెళ్ళలేదు, నడుచుకుంటూనే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు బాగానే ఉండే, కానీ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది నడుచుకుంటూ రావడానికి. ఇంకా మనము గోపురం క్రాస్ చేసిన వెంటనే అక్కడ దేవుడికి సంబంధించిన ఈ ఫ్రేమ్స్ చాలా ఉంటాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. ఇక నడుచుకుంటూ పైకి వెళ్ళడానికి అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. మెట్లు చాలా తక్కువే ఉంటాయి. ఇక వెళ్ళే దారిలో ఇలా ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి, గార్డెన్గా అండ్ ఫ్లవర్స్, ట్రీస్, ఇలాంటి లొకేషన్స్ చూడాలి అంటే నాకు చాలా చాలా ఇష్టం. మేము అక్కడికి రీచ్ అయ్యే సమయానికి 10:30, 11 అయింది. ఎండ చాలా ఉండే, పర్లేదు చలికాలం కాబట్టి ఎండని కొంచెం బేర్ చేయగలిగాము. ఇక పైనుంచి వ్యూ ఎంత బాగుంది చూడండి, సిటీ ఎంత మంచిగా కనిపిస్తుంది కదా. అక్క ఇక హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటూ టీస్ చేసుకుంటూ అలా పైకి వచ్చేసాము. పైకి వచ్చిన వెంటనే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది, శ్రీ స్వామివారి దర్శనానికి దారి అని యారో మార్క్ కనిపిస్తుంది కదా, అలా వెళ్ళాలి. అక్కడ మనకి టాయ్స్, బ్యాంగిల్స్, ఇంకా ఫ్రేమ్స్, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. ఇంతకుముందు ఎలా ఉండాయంటే దేవుడి దగ్గర టెంకాయ కొట్టి మనకు తీర్థం ఇచ్చేవారు. ఇప్పుడు ఎలా ఉంది అంటే టెంకాయ ఎక్కడో కొట్టాల్సి వస్తుంది. అలా ఉండడం వల్ల టెంకాయ తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది నాకైతే. ఇక్కడ మనం ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసి పైకి వెళ్ళాలి. పైకి ఫోన్స్ అలో లేదు. మా గుర్తుగా ఒక క్లిప్ తీసుకున్నాం. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. ఒక 1 hour, 1/2 hourలో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక బయటకు వచ్చిన తర్వాత అన్నవాళ్ళు అండ్ నేను చిలక జోస్యం చెప్పించుకున్నాము. ఇవి ఎంతవరకు నమ్మాలో తెలియదు, కానీ చెప్పించుకోవడం అనేది ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరం చెప్పించుకున్నాము. ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళాము అంటే నాకు డెఫినెట్గా అక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకోవాలి అని. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా క్యూరియాసిటీ ఏదైనా ఉంది అంటే బ్యాంగిల్స్ తీసుకోవాలి అని అక్కడ బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాను నేను. ఇక టెంపుల్ విషయానికి వస్తే అక్కడ నరసింహస్వామి వెలిసారంట, కాబట్టి దేవుడిని ఏం కదిలించకుండా మిగతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి టెంపుల్ని చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ బార్గెన్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. ఇక ఫస్ట్ టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి సురేంద్రపురి. డ్రైవర్ గురించి చెప్పాలి ఇక్కడ మీకు. డ్రైవర్ చాలా పొలైట్ పర్సన్. అంత పొలైట్ పర్సన్ డ్రైవర్గా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. బాగుంది ఇక్కడ, ప్లేస్ బాగుంది, చాలా బాగుంది బ్రో. ఇదేంటి బ్రో, ఇది టెంపులా లేకపోతే ఏదైనా? అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ, లోపల అన్ని స్టోరీస్ ఉంటాయి, సెపరేట్ కట్టించి స్టోరీ వైస్. సురేంద్ర అనే పేరు చాలాసార్లు విన్నాను, కానీ సురేంద్రపురి అని వినడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అందులో లోపల ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయంట. ఇంకా చూడాలి ఏం టెంపుల్స్ ఉంటాయి ఏంటి అని. ఇక్కడ డిస్కషన్ అనమాట, అంటే కార్ ఎక్కడ పార్క్ చేయాలి ఏంటి, లోపలికి చెప్పులు వేసుకెళ్ళాలా వద్దా అని డిస్కషన్. నేను మాత్రం వాళ్ళకు నాకేం సంబంధం లేకుండా షూట్ చేసుకుంటున్నాను ఇక్కడ. టెంపుల్
కూర్చోలేం. అవును, చెట్టు కింద కూర్చొని తిందాం ఫ్రీగా. ఈ సురేంద్రపురి లోపల ఫస్ట్ పంచముఖి ఆంజనేయ స్వామి ఉంటారు. మేము అక్కడికి వెళ్ళాము. అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉండే, దర్శనం చాలా త్వరగా అయిపోయింది. లోపల నుంచి షూట్ చేయడానికి అంత కుదరలేదు, అందుకే బయట నుంచి అలా షూట్ చేశాను. ఇక్కడ మనం అన్నదానంకి కానీ లేకపోతే ప్రసాదంకి కానీ మనం ఎంతో కొంత అమౌంట్ పే చేయొచ్చు అక్కడ. అది కూడా మనకి ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. 100 నుంచి స్టార్ట్, అప్ టు మీ ఇష్టం ఎంతవరకు ఇవ్వచ్చు. కాళ్ళు మెత్తగా సురేంద్రపురి నక్షత్ర వృక్షవనము, ద్వాదశ రాశి వృక్షవనము, నవగ్రహ వృక్షవనము. ఇక్కడ ఇవి చాలా ఉన్నాయండి. అంటే రాశికి కానీ ఇంకా నక్షత్రానికి కానీ, ఏ నక్షత్రానికి నేమ్కి ఏ చెట్టు ఉంటుంది అలాంటివి. ఇవి నేను చూడడం అయితే ఫస్ట్ టైం. ఇలా కూడా ఉంటాయా, మన రాశికి మన నక్షత్రానికి కూడా ఒక టైప్ ఆఫ్ ట్రీ ఉంటుందా అని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఇక్కడ అవి చూడడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక బయటికి వెళ్ళి ఫుడ్ గురించి ఆలోచించాలి. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. నాకు పాములు అంటే నిజంగా చాలా చాలా భయం నాకు. అయితే జంట నాగుల విలువేంటి అని నాకు ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చాలా చాలా తెలుస్తుంది. నిజంగా జంట నాగులు చాలా చాలా పవర్ఫుల్. మనం మంచిగా పూజ చేసుకొని మంచిగా ఏదైనా విష్ కోరాము అంటే మనకి కన్ఫర్మ్ డెఫినెట్గా జరుగుతుంది అని చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నాయి ఈ రీసెంట్ డేస్లో. ఇక్కడ లోపల మనకు ఇతిహాసాల గురించి స్టోరీస్ ఉంటాయన్నమాట. ఐ హోప్ ఇతిహాసాలు అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది అని. కానీ మేము లోపలికి వెళ్ళి చూడలేదు. అసలు మేము 1 డేనే ట్రిప్ అనుకున్నాం కాబట్టి ఆ రోజు అసలు మాకు టైం లేకుండే, అందుకే రిటర్న్ వచ్చేసాం. మేము రిటర్న్ వచ్చి థింక్ చేస్తున్నాం అనమాట, అంటే తినాలా వద్దా, ఇప్పుడు ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి అని. ఫైనల్గా ఒక ప్లేస్ ఫిక్స్ అయ్యాము. మేము టెంపుల్ లోపలే ఫిక్స్ అయ్యాము. మేము స్టార్ట్ చేసిన కొంచెంసేపటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వార్న్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కోతులు వస్తాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి, త్వరగా తినేసేయండి, ఇంకా చాలా నీట్గా తినండి, రీసెంట్గా క్లీన్ చేసాం గార్డెన్ అని చాలా చెప్పేశారు. అయినా ఏ మాట కమాటే, హోమ్ ఫుడ్డే అండి. మార్నింగ్ ఇంట్లో కుక్ చేసుకొని బయటికి వెళ్ళాం ఫుడ్. మేము ఎక్కడన్నా బయట తినడానికి ఉంటుంది అని, విత్ వాటర్ కూడా. అందుకే కొంచెం మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా తినగలిగాం మేము. బయట ఫుడ్ తీసుకోవాలి అంటే నేను మురళి 100 సార్లు ఆలోచిస్తాము. ఎందుకంటే బయట ఫుడ్ తీసుకుంటున్నాము అంటే మన హెల్త్ ఇష్యూస్ మనం వెల్కమ్ కార్డ్ ఇచ్చినట్టే అని నా ఫీలింగ్. 4 టెంపుల్స్ అని చెప్పా కదా, అందులో ఈ టెంపుల్ వచ్చేసి 3rd టెంపుల్. ఈ టెంపుల్లో ఏముంటాయి, ఎక్కడ ఉంటుంది, అసలు ఈ టెంపుల్ ఏంటి అని వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. టాటా, బై బై, సీ యూ.